మావయ్య ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు. ఓహో, ఇంత బరువు ఉందంటే నా కోసం ఏదో గట్టిగానే తెచ్చినట్టున్నాడు మావయ్య. పోయినసారి వచ్చినప్పుడు మీ నాన్న మార్కెట్ కోసం 1 కేజీ తూకం కొన్నాడు. హడావిడిలో వెళ్తూ దాన్ని అక్కడే వదిలేసి వెళ్తే ఇదిగో ఇప్పుడు భద్రంగా పట్టుకొచ్చాం. మావయ్య దగ్గర ముద్దుగా కాదు మొద్దుగా మోసపోయాను, కానీ బాబాయ్ దగ్గర మాత్రం భారీ పన్నాగం పన్నాలి. బ్లెస్ మీ బాబాయ్. ఈ ప్రభుత్వ ఉద్యోగి దీవెనలు నీ మీద ప్రభుత్వ పథకాల్లో పనిచేయాలి. పిన్ని, ఎంతసేపు బ్యాగ్ మోస్తావు? ఇలా ఇవ్వు. ఆహా, ఇది కూడా బరువుగానే ఉంది. మావయ్యలాగా తూకం రాయి కాకుండా తూకానికి ఏమాత్రం తగ్గకుండా స్వీట్లు ఫ్రూట్లు తెచ్చేసినట్టున్నాడు బాబాయ్. జానకి, ఊరు చేరుకున్నాంగా, ఇక దాన్ని తీసి పడేయ్. ఏంటది? ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏ చెడు గాలి నా మీద ప్రభావం చూపించకూడదని ఒక స్వామీజీ బ్యాగులో బొగ్గు పెట్టుకోమని చెప్పాడు. పెట్టుకోమన్నాడంటే బ్యాగ్ మూలలో 1 లేదా 2 పెట్టుకోవాలంతే, అంతేకాని బ్యాగ్ని బొగ్గు ఫ్యాక్టరీ చేసుకుని తిరగకూడదు.